తనే అయి ఉంటుంది. హాయ్ అను. హాయ్. ఏంటి ఇంత లేటుగా వచ్చావు? అదేమడుగుతావులే, ఏ ముందురా కూర్చొని నిదానంగా చెప్తాను. హెవీ వర్కా? చెప్పవే. అదేమడుగుతావే, మా ఆఫీసులో కొత్త మేనేజర్ బట్టతలోడున్నాడే, ఓవర్గా పని చెప్తున్నాడే, ఎప్పుడు చూసినా నన్ను పూర్తిగా మింగేసేలా చూస్తున్నాడే. ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఈ మంత్ నాకు ఇంక్రిమెంట్ ఉంది, అందుకే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. లేదనుకో. ఏయ్, ఎంజాయ్ ఎంజాయ్. ఏం ఎంజాయ్? నాకొచ్చే కోపానికి వాణ్ణి కత్తితో పొడవాలనిపిస్తుంది. ఏ జాగ్రత్త, హత్య కేసులో లోపలికి వెళ్ళబోతున్నావా ఏంటి? నీకు సైట్ కొట్టేనా మేనేజర్ సంతోషంగా ఉండనివ్వు. ఇంకోసారి వాడి కింద పైన చూశాడనుకో, పెప్పర్ స్ప్రేనే కొడతాను. ఏంటి, ఎప్పుడు నేనొచ్చినప్పుడే టీ పెట్టేదానివి, ఇప్పుడు ఆల్రెడీ టీ పెట్టుకుని తాగేసావేంటి? ఏం లేదే, కాస్త హెడ్ఏక్ గా ఉంది, అందుకే. నువ్వు కావాలంటే పెట్టుకొని తాగు. నాకేం వద్దులే. ఏమే, నీ మేనేజర్ నేను టెన్షన్ పెడితే దానికి నేనేం చేస్తానే? నువ్వే ఆయన కూల్ చేయాలి కదా. నువ్వు ఒకదానివి, వాడిని అసలు నువ్వు చూడలేదు. వాడొక ఫూలే. నువ్వు ఫూల్ అంటున్నావు, ఆయన చేసే పనికి నిన్ను ఫూల్ చేస్తారనుకుంటా. లేదను, అసలు ఆ మనిషి ఒక సైకో తెలుసా? ఎప్పుడు చూసినా ఏదోటి వాగుతాడు. ఇలాంటి వాళ్ళు చూడడానికి సైకోలాగే ఉంటారు. మనం కొంచెం చోటిచ్చినా చాలు, అంతే. సైకిల్ గ్యాప్ లో సైలెంట్ గా వాళ్ళ పని చూపించేస్తారే, అప్పుడు మన గతి ఏమవుతుందో ఆలోచించుకో. అదంతా నేను చూసుకుంటాను గాని, మిగిలిపోయిన టీని నువ్వే వేడి చేసుకొని తాగు. సాంబార్ పోసుకో. సాంబార్ వద్దులేవే, చట్నీ బాగుంది, ఇదే చల్లే. అవును, నీ ఎక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు? వాడికి వాడి పని పూర్తయిపోయింది, వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఒక కాల్ మెసేజ్ ఏవీ లేదు. దిస్ ఇస్ నాట్ లవ్ వే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లస్ట్. హే, అబ్బాయిలంటే అలాగే ఉంటారే, మనమే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇలాగే నా ఎక్స్ జాయ్ ఉన్నాడే, వాడి పేరు మాత్రమే జాయ్, వాడి వల్ల ఏ ఎంజాయ్మెంట్ లేదు. ఈ 90s కిడ్స్ లాగా ముట్టుకొని మాట్లాడు, రొమాన్స్ చేయడు. కొంతమంది అబ్బాయిలు ఇలా బూమర్ లాగే ఉంటారే. అలాంటిది నాకు అవసరం లేదు. ఐఎమ్ ఫ్రీ బర్డే. ఐ లైక్ లోన్లీనెస్. నాకు ఒంటరితనం అంటే ఇష్టం చాలా. ఏ, ఇంకొకటి వేసుకోవే. వద్దే, చాలే. నాకు ఒక అసైన్మెంట్ ఉంది, నేను వెళ్ళి అది చేస్తాను. ఆల్రెడీ లేట్ అయింది. నువ్వు తిను. సరే, ఓకేనే. ఓకేనా? వచ్చేసిందా? ప్రశాంతంగా ఒక రీల్స్ కూడా చూడనివ్వదు. హాయ్.
హ్మ్? ఏంటి? ఏం లేదురా. ఏయ్, షుగర్ ఎక్కువగా వేసావే. నాకు కరెక్ట్గానే ఉంది. నీకుంటుందిలే. తర్వాత అను, ఉమ్, మా ఇంట్లో వాళ్ళు నన్ను టెన్షన్ పెడుతున్నారే. ఏమైంది? ఎప్పట్లాగానే అబ్బాయి ఇంట్లో నన్ను చూడ్డానికి వస్తున్నారంట. అందుకే నన్ను ఊరుకు పిలుస్తున్నారు. వెళ్ళిరా. ఏంటి వెళ్ళిరా? బాగా బోర్ కొడుతుంది. ఎలాగో పెళ్లి కొడుకు దారుణంగానే ఉంటాడు. సో ఐ డోంట్ లైక్ దట్. అమ్మాయిని చూడవంతా ఓల్డ్ ఫ్యాషనే. ఇంకేం చేయాలి? నీ ఊర్లో మ్యాట్రిమోని యాప్లో చూడమందావా? అదే చాలా యాప్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయిగా. హే, ఏంటి నువ్వు నన్ను టీస్ చేస్తున్నావా? ఉమ్, ఏ, ఆ ఫూల్ నా బాయ్ బెస్ట్ ఛాన్స్ ఉన్నాడు కదా, మ్మ్. సరైన ఫ్రాడే. ఈ రోజు వాడికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈ విషయం వాడితో చెప్పి మ్మ్. ఏం చేద్దామని అడిగితే, ఆ, రాస్కల్ కూల్గా ఓకే యు గెట్ మ్యారీడ్ బట్ డోంట్ ఫర్గెట్ మై రిలేషన్షిప్ అని అంటున్నాడే. గాయత్రి, చామ్స్ నీకు ఏం కావాలని చెప్పావు? మై లవబుల్ బెస్టీ, సో వాట్? అవునే, వాడు నీ బెస్టీ. అందుకే వాడు పని కరెక్ట్గా చేస్తున్నాడు. వాడే నీ లవ్వర్ కాదుగా. కరెక్టే కానీ బట్ అను నువ్వేం చెప్పొద్దు, కప్పివ్వు. హ్మ్? అయ్యో, సెండ్ అవ్వడం లేదు. హ్మ్? ఆ, హ్మ్? ఆ. ఉమ్, హ్మ్? ఆ. వీడు కూడా ఎవరే ఈ టైంలో? ఆ బట్టతల మేనేజరే. వాడా ఫోన్ చేసే లెవెల్కి వచ్చేసాడా? హే లూసు, ఆ మనిషి అసలు నాకు ఫోనే చేయడే. ఎప్పుడైనా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నాకు కాల్ చేస్తాడు. ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడో తెలియట్లేదే. హ్మ్, హే, తీసి మాట్లాడవే. ఉమ్, అయ్యో, ఇప్పుడు ఏం తిట్టబోతాడో తెలియట్లేదే. హలో సార్, ఐ చెక్డ్ ఆల్ ద మెయిల్ సార్. అన్ని కరెక్షన్స్ చేశాను సార్. మై టీమ్ మెంబర్ నవీనే ఆ ప్రాసెస్ అంతా చేశారు సార్. ఓకే సార్. ఓకే ఓకే హ్మ్, ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో, ఏమిటి ఆ గుండుగాడికి? వాడితో మాట్లాడడానికి ఇంత కంగారు పడుతున్నావు? ఓ గాడ్, ఈ యుఎస్ మెయిల్ అన్ని చెక్ చేసి సెండ్ చేయాలాను. వాటన్నిటిని నేను చెక్ చేసి మా టీం మెంబర్ నవీని సబ్మిట్ చేయమని చెప్పాను. అందులో ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది. అందుకే అతను ఫోన్ చేసి తిడుతున్నాడు. సరే, ఒక 10 నిమిషాలు నీ ల్యాప్టాప్ ఇవ్వే. గాయం, నాకు కాస్త వర్క్ ఉంది. ఏయ్, ఒక 10 నిమిషాలు ఏమైపోతుంది? ఇవ్వు. నాకు పనుంది. ఇవ్వమంటే. అయ్యో, ఇదొక్కటి. హలో సార్, ఎర్రర్ అంతా క్లియర్ చేశాను సార్. మెయిల్ చెక్ చేసి చూడండి సార్. నేను వెయిట్ చేస్తాను. ఓకే సార్. షూ, మెయిల్స్ పంపించేసావు కదా, ల్యాప్టాప్ ఉండవే, మెయిల్ రావాలే, ఇస్తానుండు. నాకు పనుంది. ముగిసింది. సరే ఇవ్వు. ఏయ్, ఉండవే, నేనేమన్నా. ఎవరది? నువ్వు ఓపెన్ చేసి చూడద్దు, నేను చూసుకుంటాను. మన ఫ్రెండ్ శ్వేత ఏదో మెసేజ్ చేసింది. నేను చూసుకుంటాను. ఏయ్, ఉండవే. ఏయ్, తను పోయినసారి ట్రిప్కి వెళ్ళింది కదా, అది ఎలా ఉందో సరే, అడుగుతాను. ఏయ్, నువ్వేం అడగొద్దు, ఉండవే, నేనే నేనే అడుగుతాను. అడుగుతానుండు. అడిగేసిస్తాను. ఈ అర్థం చేసుకోవే, ఇవ్వవే. ఉండవే. ఏయ్, ఉండవే. అయ్యో, ఇవ్వవే. ఉండమంటే ఇవ్వమంటున్నాను కదా, ఇవ్వు. ఏయ్, ఏయ్.
ఇది పాపిష్టిదానా?